హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగ్యలక్ష్మి కిచెన్. ఈరోజు వీడియోలో కట్టె పొంగల్ చేసి చూపించాలనుకున్నాం. ఎలా చేయాలనో చూడండి. చూసిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కిచిడి చేయడానికి ఒక గ్లాసు, ఈ గ్లాస్తోనూ ఒక గ్లాసు బియ్యం, ఇవి లావు బియ్యం, ఇవి మంచిగా కడిగి నానబెట్టుకున్నా. నేను మనం ఈ గ్లాస్తోనే ఒక గ్లాసు బియ్యం పోసుకున్నప్పుడు పెసరపప్పు ఏం చేయాలి, సగం గ్లాసు పోసుకోవాలి. సగం గ్లాసు పెసరపప్పు కూడా నేను ఇదే విధంగా నీళ్ళు పోసి కడిగి పెట్టిన. నేను ఇప్పుడే కూడా మనము ఒక గిన్నెలో పోసి నీళ్ళు పోసి కడిగి వంచి పెట్టుకున్నాను. నేను ఇందులో కిచిడి చేయడానికి నేను స్టవ్ వెలిగించి పొయ్యి మీద కుక్కర్ పెట్టుకున్నా. ఇందులో కొంచెం నూనె వేసుకోవాలి. ఇందులో 2 స్పూన్ల నూనె వేసుకుంటున్నా. 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నా, మంచి నెయ్యి, ఇది ప్యూర్ నెయ్యి. నెయ్యి వేసుకుంటే మనకు టేస్ట్ వస్తుంది అందుకు కొంచెం నెయ్యి వేస్తున్నా. ఇప్పుడు నూనె వేడయింది, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఒకటే వేసుకోవాలి, ఇందులో ఆవాలు వేయకూడదు. కిచిడికి జీలకర్ర వేసుకుని 2-3 మిరపకాయలు కట్ చేసి వేసుకుంటున్నా. మన జీడిపప్పు కూడా ఇట్లా ఈ విధంగా పలుకుల్లాగా చేసుకోవాలి. జీడిపప్పు 5-6 జీడిపప్పు కూడా వేసుకోవాలి. అల్లం కొమ్ము ఒకటి ఇట్లా కచ్చపచ్చగా పొట్టు తీసి కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. అల్లము కచ్చపచ్చగా వేస్తే టేస్ట్ బాగుంటుంది. నేను మిరియాలను దంచి వేసుకుంటున్నా. మిరియాలు కూడా వేసుకోవచ్చు, కానీ మిరియాలు ఉంటే ఏరు పారేస్తారని నేను దంచి వేస్తున్నా. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇందులోనే మనం పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా, కడిగి పెట్టుకున్నాం కదా, పెసరపప్పును కూడా వేసి వేంపుకోవాలి. ఈ నూనెలోనే కొంచెం పెసరపప్పును కూడా కొంచెం వేంపుకోవాలి. పెసరపప్పును కొంచెం వేంపుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది. పెసరపప్పును వేంపుకున్నాక మనం వాటర్ పోసుకోవాలి. మనం ఎన్ని గ్లాస్ సగం పోసినాం కదా, 1 గ్లాసుకు 5 గ్లాసుల వాటర్ పోయాలి. మనం గ్లాస్ సగం పప్పు బియ్యం కలిసి గ్లాస్ సగం అయినవి, 1 గ్లాసుకు 5 గ్లాసుల చొప్పున మనం వాటర్ పోసుకోవాలి. లెక్క నేను పెసరపప్పు బియ్యం కలిసి గ్లాస్ సగం పోసిన, అందుకొరకు నేను ఈ గ్లాస్తోనే 7 గ్లాసుల నీళ్ళు పోసిన. ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. దీనికి పల్లీలు అనేవి మనం బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా, ఈ బియ్యాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఈ కట్టె పొంగలి నైవేద్యాలకు కూడా, దేవుని నైవేద్యాలకు కూడా పెట్టచ్చు. అమ్మవార్లకు కానీ దేవుని నైవేద్యాలకు కూడా ఈ విధంగా చేసి పెట్టచ్చు. మనం చట్నీ లేకుండా దేవుని నైవేద్యాలకు ఈ కిచిడి కాడికి చేసి దేవుని నైవేద్యాలకు కూడా ఎక్కుతుంది. మనం బియ్యం వేసినాక ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టుకొని 5 విజిల్ అయితేనే మెత్త ఉడుకుతుంది. మనకు 5 విజిల్ పెట్టి మనం మెత్తగా ఉడికించుకోవాలి. దీన్ని మనం మూత పెట్టుకొని 5 విజిల్ అయితే మంచిగా ఉడుకుతుంది. 5 విజిల్ వరకు మనం ఉంచుకోవాలి. ఈ కిచిడి రెడీ అయ్యేతాలకు మనం పల్లి చట్నీ చేసుకుందాం. వాటరు ఇట్లా లూజ్గా ఉండాలి. కిచిడికి చట్నీలకు అయితేనే కొంచెం చిక్కగా గట్టిగా ఉండాలి. మనం కిచిడి చేయాలనుకున్నప్పుడు ఇట్లా లూజ్. ఈ చట్నీ దోశకు కానీ ఇడ్లీకి కానీ చేయాలన్నప్పుడు మనకు చిక్కగా ఉండాలి, ఇంత లూజ్గా ఉండకూడదు. మనం కిచిడికి అయితేనే ఇట్లా లూజ్గా అయ్యేటట్టు ఉంటేనే మంచిగా టేస్ట్ ఉంటుంది. పొయ్యి వేసుకోవాలి. ఈ కిచిడికి పల్లి చట్నీ అయితేనే చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. కిచిడిలోకి పల్లి చట్నీ రెడీగా అయింది. కిచిడి 5 విజిలకు ఈ విధంగా ఉడికింది. ఇది కొద్ది చల్లగా అయ్యేటాలకు కూడా మనకు గట్టిగా అవుతుంది. ఈ విధంగా లూజుగానే ఉండాలి. కిచిడి గట్టిగా ఉండకూడదు. మనం అన్నంలాగా ఉండకుండా లూజుగా ఈ విధంగా లూజుగా ఉండాలి. లూజుగా ఉంటేనే కొద్ది చల్లగా అయ్యేటాలకు కూడా గట్టిగా అవుతుంది. కిచిడి ఈ విధంగా లూజుగా ఉండాలి. గట్టిగా లేకుండా ఇట్లా లూజుగా ఉండేటట్టు మనము చేసుకోవాలి.
ఇలా లూజుగా చేసుకుంటేనే చల్లగా అయిన తర్వాత మనకు గట్టిగా అవుతుంది. ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా టిఫిన్లకు కూడా చేసుకోవచ్చు. ఎవరైనా ఫంక్షన్లో చిన్న చిన్న ఫంక్షన్లకైనా కానీ చుట్టాలు వచ్చినప్పుడు అయినా కానీ మనం టిఫిన్కైనా ఈ విధంగా చేసుకోవచ్చు. మనం మిరియాలు వేసుకోవడం వల్ల కూడా మనకు సర్ది కాకుండా కూడా ఉంటుంది. మన హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. ఈ మిరియాలు అల్లం వేసుకొని తినడం వల్ల కూడా మనకు హెల్త్ కూడా మంచిది. కిచిడి ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా చేస్తురండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు కూడా తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కిచిడి చల్లగా అయిన తర్వాత ఈ విధంగా అవుతుంది. ఇట్లా లూజు కూడా ఈ విధంగా ఉండాలి. మరి గట్టిగా లేకుండా చిక్కగా లేకుండా ఈ విధంగా అయ్యేటట్టు మనం చేసుకోవాలి. కిచిడికి పల్లి చట్నీ వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. మనం కొంచెం కొంచెం వేసుకొని ఇట్లా స్పూన్తో కలుపుకొని తినాలి. చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మిరియాలు వేసేటప్పుడు కూడా కొంచెం వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే చిన్నపిల్లలు ఉంటే ఘాటు ఉంటుంది కదా, చూసి వేసుకోండి.